అద్వితీయ సత్యదేవుని నామమును ఎరిగిన కుటుంబాలుగా, బిడ్డలుగా, సంఘంగా కూడి ఉన్న ప్రతి విశ్వాసని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామములో మీకు శుభములు, ఆశీర్వాదం కలుగునుగాక. సువార్త అనే భాషను ఎంచుకొని మన సంఘ సువార్త పరిచర్య భాగంగా ఈ వారమును సువార్త కేంద్రీకృతమైన వారంగా ప్రకటిస్తూ మనందరం కలిసి ప్రభువును స్తుతిస్తూ ఘనపరుస్తూ మన సంఘం ద్వారా చేయబడుచున్న ఈ అద్వితీయమైన సువార్తను మరొకసారి మనందరం ప్రార్థిస్తూ పోషిస్తూ వారి నిమిత్తము అనేక రీతులుగా వారి నిమిత్తము ప్రయాసపడుచున్న బిడ్డలందరినీ దేవుడు దీవించి ఆశ్రయించును గాక. మరి ప్రాముఖ్యంగా సువార్త సేవ భారము పర్యవేక్షణ కమిటీ, ఎవాంజలికల్ కమిటీని ఏర్పాటు చేసి మన ప్రియులు పెద్దలు వారు చేసిన త్యాగపూరితమైన సేవలను జ్ఞాపకం చేసుకుంటూ వారి త్యాగపూరితమైన సేవల ద్వారా మన సంఘం ద్వారా 15 సంఘాలు బ్రాంచ్ సంఘాలుగా ఏర్పాటు చేయబడి సువార్త పరిచయలో ముందుకు వెళ్తున్న కోల్ సెంట్రల్ తెలుగు బాప్టిస్ట్ సంఘాన్ని దేవుడు దీవించి ఆశ్రయించును గాక. చక్కని పాట పాడిన కోయర్ వారిని అభినందిస్తూ ఉన్నా. 1995 సుహాసిని మేనరాజు గారు రాసిన పాట, చలదరయ్య గారు దాన్ని రచించి ఇండియన్ ఎవాంజలికల్ మిషన్ రెవరెండ్ డాక్టర్ థియోడో విలియమ్స్ గారు ఆ దినాల్లో ప్రకటించిన చక్కని పాటను మరొకసారి పాడినందుకు ప్రత్యేకంగా కోయర్ వారిని అభినందిస్తూ ఉన్నాను. స్వార్థ పరిచర్యలో పాలు భాగస్థులై వెలుచిన మనందరికీ దేవుడు దీవించి ఆశ్రయించును గాక. అందుకని దీన్ని హిబ్రూ గ్రీక్ భాషలో అనేక రీతులుగా పర్యవసానాలుగా దీన్ని వివరిస్తూ వస్తున్నారు. హీబ్రూ భాషలో ఖొరా అంటే ప్రొక్లైమ్ అని, ఆ తర్వాత ఎక్లీసియాస్టిస్ అనే ప్రసంగి గ్రంథంలో కూడా దాని గురించిన మాట టీచర్ అని, ఆ తర్వాత సువార్త గో అనే మాట జ్ఞాపకం చేసుకుంటూ సువార్తికరణలో పాలు భాగస్తులైన బిడ్డలందరినీ దేవుడు దీవించి ఆశ్రయించును గాక. ప్రాముఖ్యంగా ఈ ఉదయకాలము రెండవ తిమోతి 2వ అధ్యాయము 20వ వచనం నుంచి 26వ వచనం భాగంలోని అద్భుతమైన ఒక వ్యక్తిని గురించి మనం ధ్యానిస్తూ, అపోస్తలుడైన పౌలు తన సువార్త పరిచర్యలో పాలు భాగస్తులైన ఒక వ్యక్తిని కాన్సన్ట్రేట్ చేస్తూ ఆయన చేసిన పరిచర్య. అపోస్తలుడైన పౌలు బర్నబా కలిసి సేవ చేస్తూ ముందుకెళ్ళినప్పుడు ప్రభు పరిచర్యలో అద్భుతంగా వాడబడిన ఒక వ్యక్తిని గురించి మనం ధ్యానిస్తూ ముందుకెళ్దాం. మీ అందరికి మరొకసారి జ్ఞాపకం చేస్తూ ఉన్నా, సౌలు పౌలుగా మార్చబడకముందు అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయంలో స్టెఫెను చంపబడిన తర్వాత ఆయన వస్త్రములు ఒక పాదముల వద్ద పెట్టిన ఆ యవనస్తుడే ఈ సౌలు పౌలుగా మార్చబడి తన స్వార్థ పరిచర్యలో నిర్విరామంగా 3 స్వార్థ పరిచర్యలు చేస్తూ ఆయన ముందుకెళ్ళిన భాగం చూస్తూ ఉన్నా. ఈ సువార్త మాట జ్ఞాపకం చేసుకుంటూ మంచి వార్తను అనేకులకు చాటి చెప్పాలని పర్యవసానం కలిగి ఆయన ప్రభువును సంధించిన తర్వాత, ఓ సౌలా, నీవు హింసించున్న యేసు నేనే అని చెప్పిన తర్వాత తన మనసు మార్చుకొని ప్రభుకు మంచి హృదయం కలిగి ప్రభువును వెంబడించిన ఈ అద్భుతమైన వ్యక్తి అపోస్తలుడైన పౌలుగా మార్చబడిన తర్వాత తన సువార్త పరిచర్యలో మొట్టమొదటిసారి సువార్త పాలుభాగస్తులై సువార్త భాగాన్ని అందించుటకు ఫస్ట్ మిషనరీ జర్నీ వెళ్ళిన తర్వాత ఒక ప్రదేశంలో సువార్త చెప్తున్నప్పుడు సౌలు బర్నబా కలిసి సువార్త పరిచర్య చేస్తున్నప్పుడు ఒక గుంపుగా వచ్చి రాళ్ళ గుంపు వారి మీద గట్టిగా కొట్టినందుకు పౌలు బర్నబాలు దెబ్బలు తిని ఆ ఊరిలో పడినప్పుడు, ఆ ఊరు పేరు లుస్త్రా అనే ప్రాంతంలో వారు సువార్త పరిచర్యల ముందుకు వెళ్తున్నప్పుడు ఒక అల్లరి మూక వారి మీద రాళ్ళు రువ్వి వారిని బాగా గాయపరిచినప్పుడు వారు కింద పడి స్పృహ తప్పి కోల్పోయినప్పుడు ఆ గుంపులో నుంచి వచ్చిన ఒక వ్యక్తి 16 సంవత్సరాల ఒక వ్యక్తి పేరే తిమోతి. ఈ తిమోతి అపోస్తలుడైన పౌలును చేరదీసి ఒక పూటకల వంటలో అతనికి డబ్బులు ఇచ్చి అతని సేద
జరిగించిన ఒక వ్యక్తి ప్రభు పరిచర్య కోసం బయటికి వెళుచున్న ఆ తిమోతిని చేయబట్టుకొని అపోస్తలుడైన పౌలు ఆయన అన్నాడు, కెన్ యూ జాయిన్ విత్ మీ టు కంటిన్యూ ద వర్క్. అంటే దేవుని పరిచర్య కోసం ప్రత్యేకించుకొని ఆ రోజు నుంచి 96 అంటే క్రీస్తు శకము 96 వరకు తన పరిచర్యలో ఏకాగ్రతంగా పరిచర్య చేసి తను బెత్తంలో తొక్కటబడి తన 80వ ఏట, దాదాపు 80వ ఏట 97వ సంవత్సరం 95వ సంవత్సరంలో పద్మాస్ ద్వీపంలో యోహాను వేయబడినప్పుడు ఆ రోజు నుంచి డెమెట్రియస్ అనే ఒక వ్యక్తి రాజు ఆ వ్యక్తిని 2 సంవత్సరాలు శిక్షించినందుకు జైల్లో ఉండి బెత్తంలో తొక్కటబడి కాల్చబడి దున్నబడి కొట్టబడి ప్రభు కొరకు ప్రాణత్యాగం చేసిన ఒక వ్యక్తి పేరే ఈ తిమోతి. అందుకని తిమోతికి ఇవ్వబడిన ఒక అద్భుతమైన పేరు 2వ తిమోతి 2వ అధ్యాయంలో రాయబడిన పేరు అర్హమైన పాత్రగా ఎంచబడిన తిమోతి. ఉదయకాలము నా సందేశంలో అర్హమైన పాత్రగా ఒక సువార్తికునిగా ప్రభు పరిచర్యలో ముందుకెళ్ళి ప్రాణత్యాగం చేసిన ఒక తిమోతి. ఈ తిమోతి తన 97వ సంవత్సరమున తన ప్రాణాలు విడుస్తూ దెబ్బలు తిని ఆ జైల్లో ఆ హతసాక్షి అయిన ఈ తిమోతి. కాబట్టి అలాంటి స్వార్థ పరిచర్య మన సంఘంలో చేస్తామా? వద్దు సార్, బస్సు ఇచ్చి ఆ మూలన పోలీసులను పెట్టండి, మేము స్వార్థకు పోతాం. బస్సు ఇచ్చి మాకు త్వరగా మా వెంట ఒక ఎస్కార్ట్ ఇస్తే మేము పోతాం అనే దినాలు కాక ప్రభు పరిచర్య కోసం ప్రాణత్యాగం చేసిన ఒక సువార్థికుని పేరే ఈ తిమోతి. కాబట్టి తిమోతి గురించి మనం నేర్చుకుంటూ ఉదయకాలము నా సందేశాన్ని ముగిస్తున్నాను. వాట్ బెనిఫిట్స్ ఆ తిమోతిలో అపోస్తలుడైన పౌలు ఏం చూశాడు? పరిశుద్ధాత్ముడైన దేవుడు తిమోతిని ఏ రీతిగా ప్రేరేపించాడు? పరిశుద్ధాత్ముడైన దేవుడు తిమోతి ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడు అనే మాట జ్ఞాపకం చేసుకుంటూ, తిమోతి అనే పేరుకు అర్థము దేవుని ఘనపరచువాడు అర్థం. ప్రభును ఘనపరిచే ఈ తిమోతి అతని తల్లి అయిన లోయలోను అవ్వ అయిన యూనికేలోను ఆయన ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన వ్యక్తి. తిమోతి ఈజ్ నాట్ ఏ బోర్న్ క్రిస్టియన్. అతను క్రైస్తవుడుగా ఎంచబడలేదు. తన తల్లి యూదురాలు, తండ్రి గ్రీకు దేశస్థుడు. మీకు తెలుసా, గ్రీకు దేశస్థులు జ్ఞానం ఎదుగుతారు, గ్రీకు దేశస్థులు ప్రభుత్వం ఉంటారు, గ్రీకు దేశస్థులు ప్రభుని గురించిన తత్వజ్ఞానం గురించిన ఆలోచన కలిగిన వ్యక్తి. కాబట్టి బాల్యం నుంచి తిమోతి ప్రభు పనిలో నిమగ్నుడై ముందుకెళ్ళే ఈ తిమోతి. కాబట్టి తిమోతి అవ్వ లోయి, తండ్రి యూనికే. ఈ తిమోతికి అర్థము దేవుని ఘనపరచువాడు అని అర్థం. ఆ తర్వాత యూనికే అనే అర్థం అంటే గుడ్ విక్టరీ, మంచి విశ్వాసురాలైన విజయవంతమైన జీవితం కలిగిన యూనికే. ఆ తర్వాత లోయి అంటే ఆమె మోర్ డిజైరబుల్, మంచిగా ఆశించి పరిచర్య కోసం ముందుకు నడిపించిన ఈ లోయి. కాబట్టి ఇరువురి ఆ ప్రోద్బలంతో పరిచర్యలో ముందుకు కొనసాగించటకు ఏర్పాటు చేయబడిన ఈ తిమోతి. కాబట్టి తిమోతి ఈజ్ నాట్ ఆర్డినరీ మ్యాన్. హీ ట్రైన్డ్ ఇన్ థియోలాజికల్ ఇన్స్టిట్యూషన్. ఆ థియోలాజికల్ ఇన్స్టిట్యూషన్గా ఏర్పాటు చేయబడి ఒక ఎఫెసులో ఒక సంఘానికి బిషప్గా ఉంటూ, బిషప్ అనే పేరు వచ్చేటప్పటికి దాదాపు కొన్ని వందల గ్రామాలకు కొన్ని డిస్ట్రిక్ట్లకు అధికారి ఉన్న ఈ తిమోతి కూడా జైల్లో వేయబడి ఒక రాజు అయిన డెమెట్రియస్ రాజు అతని గుంజి జైల్లో ఉంచబడి 2 సంవత్సరాలుగా ఆయన శిక్షణ అనుభవించి ప్రాణత్యాగం చేసిన తిమోతి. కాబట్టి తిమోతి ఆయన ఏ రీతిగా ప్రభు పరిచర్యలో ముందుకెళ్ళాడు. అందుకని గమనిద్దాం తిమోతి గురించిన అద్భుతమైన శైలి. ఈ తిమోతి సువార్త పరిచర్యకు ముందుకు వచ్చాడు. తిమోతిలకు రాసిన పత్రిక 2వ తిమోతి 4వ అధ్యాయం 5వ వచనంలో గమనిద్దాం. సువార్త పనిచేయటకు అతన్ని ప్రేరేపించిన మాటలు చూస్తూ ఉన్నాం. 2వ తిమోతి 2వ అధ్యాయం 5వ వచనంలో, మరియు జట్టి అయిన వాడు పోరాడినప్పుడు నీ ప్రకారం పోరాడుకుంటే వాని కిరీటము దొరకదు. అందుకని తిమోతిలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు హెచ్చరించిన మాటలు, పాటు పడిన వాడు వ్యవసాయకుడే, మొదట ఫలములో పాలు పుచ్చుకునేవాడు. ద వెరీ బేసిక్ ఆఫ్ కాన్సెప్ట్ ఆఫ్ గాస్పల్ అంటే ప్రాణత్యాగం. గాస్పల్ అంటే డినైయింగ్ యువర్ సెల్ఫ్. అందుకని యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన అద్భుతమైన శైలి, నన్ను వెంబడించేవాడు అతను ఏం చేయాల? కాడి మీద చేయి వేసి వెనక తట్టు చూడకుండా
ప్రాణానికి లెక్క చేయకుండా తన తల్లినేను, తండ్రినేను, భార్యనేను, బిడ్డలనేను, కుమారునేను, కుమార్తెనేను నాకంటే అధికంగా ప్రేమించకుండా ప్రభు పరిచయంలో ముందుకెళ్ళిన తిమోతిలాగా ఉండాలని ప్రభు ఈ ఉదయకాలం హెచ్చరిస్తూ ఉన్నాడు. అందుకని మొట్టమొదటి గమనించండి, తిమోతిలోకి రాసిన పత్రిక 16వ అధ్యాయం, అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం మొదటి వచనంలో తిమోతి గురించిన అద్భుతమైన శైలి రాస్తూ ముందుకెళ్దాం. మొట్టమొదటి వచనం, పౌలు దెర్బెకును లుస్త్రాకును వచ్చను. అక్కడ తిమోతి అనే ఒక శిష్యుడను, అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు, అతని తండ్రి గ్రీసు దేశస్థుడు. గమనించండి, నువ్వు ఒక శిష్యుడు ఉండెను. మీరు గమనించండి, శిష్యులు అంటే గమనించండి, దే ఆర్ మొట్టమొదట వారు క్రైస్తవులు అనబడ్డారు. ఎవరు? శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. కానీ ఇక్కడ మనము బాప్సం ఇచ్చి ప్రభువును వెంబడించిన వారిని శిష్యులు అంటున్నాం. కానీ శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. మొట్టమొదటి అద్భుతమైన శైలి, శిష్యులుగా ఉంటున్నావా? శిష్యుడు ప్రభువును ప్రేమిస్తాడు, శిష్యును ప్రభువును అనుసరిస్తాడు, శిష్యులు ప్రభువును ఘనపరుస్తారు, శిష్యులు ప్రభు కొరకు తన ప్రాణత్యాగం చేస్తారు, శిష్యులు ప్రభు కోసం మొట్టమొదటి దాన్ని సమర్పిస్తారు, శిష్యులు ప్రభు మహిమ కోసం పాటుపడతారు. నీ జీవితంలో అలాంటి శిష్యరికం ఉందా? అలాంటి శిష్యరిక కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నామా? ఈ ఉదయకాలం సువార్త ప్రత్యేకించుకొని ఈ వారంగా నేను తిమోతి లాగా ఉండకు ప్రయత్నం చేస్తున్నానా? ప్రభు నా జీవితంలో ఇలాంటి ప్రేమ, ఇలాంటి త్యాగం, ఇలాంటి వెంబడింపు, ఇలాంటి అద్భుతమైన శైలి నాలో ఉందా అని ప్రశ్నించుకుంటూ ముందుకెళ్దాం. అందుకని గమనించండి, శిష్యుడిగా ఉండే ఈ తిమోతి ప్రభువునందు విశ్వసించి వెంబడించిన వాడు, ప్రభువును వెంబడించిన ఈ తిమోతిని చూస్తూ ఉన్నాం. అందుకని తిమోతి ప్రభువును వెంబడించాడు, సువార్త పరిచయం చేశాడు. అందుకని గమనించండి, మొదటి తిమోతి 4వ అధ్యాయం 11-12 వచనంలో రాయబడిన మాట, ఎల్లప్పుడూ స్వచ్ఛమైన మనస్సు కలవాడై ఉండాలి. స్వచ్ఛమైన మనస్సు వ్యక్తిగత సమగ్రతను సూచిస్తూ ఉంది. మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసంలోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండే సువార్థికునిగా ఉండే బిడ్డలుగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి ఉదయకాలం ఎలాంటి స్వార్థికుడిగా ఉంటున్నావు? యవన ప్రాయం నుండి మన స్వార్థికులుగా ఉంటున్నామా? గమనించండి, చాలామంది ఆఫ్టర్ రిటైర్మెంట్ నెక్స్ట్ ఏం సార్ అంటే స్వార్థ సేవ చేస్తాం. నెక్స్ట్ ఏం పని? సంచి కొనిస్తారు. ఎందుకు? స్వార్థ పనికి. అంటే నీ జీవితకాలం అంతా నీ ఇష్టం వచ్చినట్టు బ్రతికి, నీ జీవితకాలం అంతా నీ ఇష్టం వచ్చినట్టు ఉద్యోగం చేసుకొని, నీ జీవితకాలం అంతా నీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరించి లాస్ట్ చివరి దశలో నేను కూడా చేరిందిన ప్రభువుతో అంటే అది పద్ధతి కాదు అని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. యవనస్తుడైన తిమోతి 16 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వరకు ప్రభు కోసం ప్రాణత్యాగం చేసిన తిమోతి అలా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. గమనించండి, ఎలా ఉండాలా? సువార్థికులు ఆదర్శవంతంగా ఉండాలా, ఒకరికి మార్గదర్శకంగా ఉండాలా, వ్యక్తిత్వాన్ని అనేకులకు ట్రాన్స్పరెంట్గా జీవించాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకని గమనించండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనంలో, మీరు క్రీస్తుకు సువార్థికునికి తగినట్టుగా ప్రవర్తించుడి. ప్రభువును మన జీవితంలో ప్రత్యక్షపరిచే సువార్థికునిగా ఉండాలా. అరీతిగా ఉంటకు మనం ప్రయత్నం చేయలేని ప్రభు వాక్యం ద్వారా మనం హెచ్చరించబడతా ఉన్నాం. నూతన నిబంధనలో అతను పాస్టర్ కాదు, అతను సువార్థికునిగా పిలువబడ్డ తిమోతి. అందుకని చూడండి, సువార్థికునిగా పనిచేయచ్చు ప్రభు కోసం ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అనే మాట జ్ఞాపకం చేస్తూ ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ద క్రెడిబిలిటీస్ ఆఫ్ పాల్ అని చెప్తూ వస్తున్నాడు. ఆయన క్రెడిబిలిటీస్ ఆఫ్ పాల్లో గమనించండి, ఆయన చెప్పిన ఒక మాట జ్ఞాపకం చేస్తూ ఆ సందేశంలో ముందుకెళ్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం, 8వ దినమున సున్నతి పొంది తిని ఇశ్రాయేల్ వంశపు వాడనై బెన్యామీను గోత్రములో పుట్టి హెబ్రీయుల సంతానమైన హెబ్రీయుడనై ధర్మశాస్త్ర విషయంలో పరిశీలనై. ఇంకా ముందుకెళ్తే గమనించండి, సువార్తలో తను చేసిన ప్రాణత్యాగం, క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని కాక క్రీస్తునందలి విశ్వాసం వలన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించిన నీతి వలన ఆయన ఎందు అగ్గపడుచు ఏ విధము చేత నన్ను మృతుల్లో ఉండి నాకు పునరుత్థానం కలగలనని ఆయన మరణ విషయంలో సమానుభవం కలవడనని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకని గమనించండి, ఆయనకిచ్చిన అద్భుతమైన శైలి, తను నేను ఇదివరకే పట్టుకొంచున్నాను, వాటన్నిటిని పెంటతో సమానంగా ఎంచుకొంచున్నాను అన్నమాట జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. హీ డినైడ్ ద వరల్డ్లీ ట్రెజర్స్, హీ డినైడ్ ద వరల్డ్లీ క్రెడిబిలిటీస్. మనకుండే ఈ ఆధిక్యతలు,
వాటన్నిటిని వదిలివేసి సువార్తలో పాలుభాగస్తులై ముందుకెళ్ళిన ఈ తిమోతిని మన ముందు ఎత్తు చూపిస్తున్నాడు అపొస్తలుడైన పౌలు. కాబట్టి సువార్త వ్యాప్తి చేయడంలో తిమోతి పాత్ర చాలా ప్రాముఖ్యంగా ఉందన్న మాట జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన రాసిన 13 పత్రికల్లో తిమోతి శైలి చాలా ప్రాముఖ్యమైనది. అందుకని తిమోతిని గురించిన ఇంకొక జ్ఞాపకం చేస్తూ 2వ అద్భుత సత్యం 16వ అధ్యాయం 2వ వచనం, అతడు లుస్త్రాలోని ఈకొనియాలో ఉన్న సహోదరుల వలన మంచి పేరు పొందినవాడు. అతడు తనతో కూడా బయలుదేరి రావాలని పౌలు కోరి, అతడు తండ్రి గ్రీసు దేశస్థుడని ఆ ప్రదేశంలోని యూదులందరికీ తెలియను కనుక వారిని బట్టి అతను తీసుకొని సున్నతి చేయించను. గమనించండి, ఫ్రమ్ హిజ్ చైల్డ్హుడ్, బాల్యం నుండి దేవుని భయభక్తులతో పెంచబడిన తిమోతి దేవుడు తన పని కొరకు సిద్ధపాటు చేస్తాడు. మీరు ఎప్పుడైనా గమనించండి, ఆయన పని కొరకు నన్ను ఎప్పుడే పిలిచాడు సార్ అంటే అది నమ్మశక్యమైన మాట. ప్రభు తన పరిచర్య కోసం సిద్ధపాటు కలిగి జీవిస్తాడు. యోసేపును ప్రభు సిద్ధం చేశాడు, దావీదును ప్రభు సిద్ధం చేశాడు, సంసోన్ను దేవుడు సిద్ధపరిచాడు, ఎలీషాను ప్రభు సిద్ధపరిచాడు. మీకు తెలుసా, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఏలియాను ప్రభు సిద్ధపరిచి తన సత్యం కోసము నిలబడ్డ వ్యక్తిగా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడు తెలుసా? సత్యం కోసం నిలబడి కొట్టబడి ఈడబడి చంపబడతాడు అందరూ చూస్తున్నప్పుడు మహారాజైన దేవుడు ఆ అగ్నిరథమును తీసుకుని వచ్చి ఆయన కొనుక్కోబడాను. అలాగుంటున్నామా? సత్యం కోసం నువ్వు నిలబడితే పరలోకం నుంచి అగ్నిరథాలు వచ్చి నేను తీసుకుని పోతాయి. కానీ సత్యం చెప్తున్నామా? సత్యం చుట్టూ చూసి చెప్పాం. సత్యం చెప్తే ప్రభు నీతో ఉంటాడు, కానీ అబద్ధం చెప్తే ఏమైపోతుంది? మన చుట్టూ పద్దాయాలు చేరుతాయి. కాబట్టి సత్యం కోసం ఆక్రందన చేసిన తిమోతి భక్తుడు నేను మాట జ్ఞాపకం చేస్తా ఉన్నా. 2వ తిమోతి 1వ అధ్యాయం 4-5 వచనంలో చూస్తూ ముందుకెళ్దాం. 2వ తిమోతి 4వ అధ్యాయం 1వ అధ్యాయం 4-5 వచనంలో రాయబడిన అద్భుతమైన శైలి అక్కడ గమనించండి. ఏ రీతిగా తిమోతి ప్రభు పరిచర్య కోసం సిద్ధపాటు కలిగి ముందుకెళ్ళాడో అని చదువుదాం. 2వ తిమోతి 1వ అధ్యాయం 4-5 వచనంలో రాయబడిన మాట. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. నిష్కపటమైన విశ్వాసం జ్ఞాపకం చేసుకొని నా పితృఆచార ప్రకారం నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించిన దేవుని ఎడల కృతజ్ఞుడై ఉన్నాను. ఆ విశ్వాసం ఎదుట నీ అవ్వ ఆయన లోయలోను నీ తల్లి అని యూనికేలోను వసించితే నేను అది ఎందు సహా వసించినదని నేను నిరుడిగా నమ్ముచున్నాను. అపోస్తలుడైన పౌలు తిమోతిని గురించిన క్రెడిబిలిటీస్ ఈజ్ యాక్సెప్టింగ్ ద తిమోతిస్ చైల్డ్హుడ్ డేస్. అందుకని సండే స్కూల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మన సంఘాల్లో పరిచర్య చాలా ప్రాముఖ్యమైనది. బాలుడైన వ్యక్తి 30 సంవత్సరాల కిందట ఒక చోట ఒక మంచి పబ్లిక్ మీటింగ్ జరుగుతున్నప్పుడు అందరూ ఆ వ్యక్తి వైపు చూస్తున్నారంట. ఇదిగో అయ్యా, ఇప్పటికీ సంవత్సరంలో 4 సార్లు వస్తున్నావు, ఒక్క ఆత్మ కూడా ముందుకు రాకుండా ఉంది, ఈసారి రావద్దండి అని చెప్పారు. ఆయన అదే పనిగా ప్రేరేపించబడి మరలా వెళ్ళి సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. సువార్త ఆల్టర్ కాల్ ఇచ్చినప్పుడు ఎవరు రాలేదు, ఒక చిన్న పిల్లవాడు ముందుకు వచ్చాడు. ఆ చిన్న పిల్లవాడు అన్నాడంట, అయ్యా నేను నా సంపూర్తి అయిన నా జీవితాన్ని సువార్తకు సమర్పిస్తాను. ఆ వ్యక్తి ఎవరు కాదు, ఆఫ్టర్ 35 years he became one of the big preacher of the world, డాక్టర్ బిల్లీ గ్రహాం గారు. డాక్టర్ బిల్లీ గ్రహాం గారు ఒకే ఒక వ్యక్తి ఆ దినాల్లో ప్రభు కొరకు ప్రత్యేకించుకున్న వ్యక్తి. మీకు తెలుసా, ద ఫేమస్ మ్యాన్ చార్లెస్ స్పర్జన్, వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ప్రామినెంట్ స్పీకర్ ఆఫ్ ద వరల్డ్, ప్రపంచంలో పేరు పొందిన చార్లెస్ స్పర్జన్. ఆయన తన పేద ఇంట్లో తన తండ్రి అయిన జేమ్స్ స్పర్జన్ తనకుండే ఒక ఆవు, ఆయనకిచ్చే 4 లీటర్ల ఆవులు ఆ పాలతో పోషించేవాడు కుటుంబాన్ని.
ఒకరోజు తన ఆర్థిక ఇబ్బందుల వల్ల తన ఆవును కూడా అమ్మేసి ప్రభు వైపు చూస్తున్నాడు. ప్రభువా, నేను ప్రతిరోజు 4 లీటర్ల పాలు అమ్ముతున్నందుకు 5 సెంట్ల డబ్బులు వచ్చేవి, దాంతో నా పిల్లల్ని పోషిస్తూ ఉన్నా, ఇక మీదట నాకు డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? కొన్ని రోజుల కిందట ఇవాంజలికల్ కమిటీ అని ఒక ఏర్పాటు చేయబడి మనమందరము జేమ్స్ స్పర్జన్ సపోర్ట్ చేద్దామని సువార్థీకరణకు పంపబడిన డబ్బంతట్లో మిగిలిన 20 సెంట్ల ఆ డబ్బును ఈ జేమ్స్ స్పర్జన్కి ఇచ్చారంట. కాబట్టి ప్రభుకు తెలుసు ఏది మాన్యమైనవో, ప్రభుకు తెలుసు ఏది ఉన్నతమైనవో. అరిదిగా పోషించబడ్డ ఆ జేమ్స్ స్పర్జన్ కుమారుడే చార్లెస్ స్పర్జన్. చార్లెస్ స్పర్జన్ బికేమ్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ స్పీకర్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచాన్ని ఉరుతొలగించే ఆ ప్రసంగికుడిగా తయారయ్యాడు. బాల్యం నుంచి మనం బిడ్డలను ప్రోత్సహించినప్పుడు ప్రభు కొరకు అద్భుతంగా వాడబడిన బిడ్డలుగా ఉంటున్నాడు మాట జ్ఞాపకం చేస్తున్నా. అది 2వ అద్భుత సత్యం. గమనిజం అపోస్తలుడైన పౌలు తిమోతి పట్ల ఆయన చూపించిన 3వ మాట, ప్రభు యొక్క శిక్షణలోను బోధనలోను పెంచిన అవ్వ ఆయన లోయలోను అమ్మ ఆయన ఈయనకే. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నంటే, వారు తర్బీదు పొందారు. వారి కాలంలో పాత నిబంధన ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6 నుంచి 8 వచనంలో రాయబడ్డ అద్భుతమైన శైలిని వారు బైహార్ట్ చేశారు. వారు అన్నారు, ఈ 2వ ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 6 నుంచి 8 వచనంలో రాయబడిన మాటలో వారు ప్రభు కొరకు నిబంధనలు కలిగి బిడ్డలకు బోధించారు. ఎప్పుడు బోధించారు? వారు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, పండుకున్నప్పుడు, వారి చెవుల్లో, వారి బెడ్ల మీద వారితో ఆ వాక్యను వారు ప్రకటించినందుకు ఈ బికేమ్ ఏ వండర్ఫుల్ మ్యాన్ అని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని అర్హమైన పాత్రగా ప్రభు కొరకు వాడబడ్డాడు, అర్హమైన పాత్రగా ప్రభు కొరకు పిలువబడ్డాడు, అర్హమైన పాత్రలుగా ప్రభు కూడా వాడబడ్డాడని మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని ప్రభు కొరకు వాడబడ్డ ఈ తిమోతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నా. 4వది అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 2వ వచనంలో రాయబడిన మాట, నీవు అనేకుల సాక్షుల ఎదుట నావలు విన్న సంగతులు ఇతరులకు బోధించుటకు. 4వ అద్భుతమైన సత్యం, తిమోతి మంచి సాక్ష్యం గలవాడు. ఒక వ్యక్తి పరిచర్యలో ముందుకెళ్తున్నా అంటే అతని సాక్ష్యం చాలా ఇంపార్టెంట్. ఒక వ్యక్తి పరిచర్యలో వాక్యం బోధిస్తూ సువార్థికునిగా వెళ్తున్నా అంటే అతని సాక్ష్యం చాలా ఇంపార్టెంట్ మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని కొండల్లో, కోనల్లో, అనేక అడవుల్లో ప్రచారం చేస్తూ ఇంతకుముందు జ్ఞాపకం చేశాడు మన ప్రసాద్ సార్ వాక్యం చెప్తూ చెప్పాడు. ఆ మాటల్లో చెప్పులు లేకుండా పెద్దలు ప్రియులు నాకు తెలిసి డాక్టర్ శుభాకర్ గారు, వారి కుటుంబాల్లో వారి జేజ్ నాయన గారు నడుచుకుంటూ వెళ్ళి కోడుమూరు ప్రాంతంలో ఆర్ ఎజ్రయ్య గారు నడుచుకుంటూ వెళ్ళి సువార్త పరిచర్యలో పాల్గొన్నారు. చెప్పులు లేక ఆకులు కాళ్ళు కట్టుకొని ఆయా ప్రాంతాల్లో సువార్త పరిచర్య కొనసాగించారు. అందుకని వారి తిమోతి సాక్ష్యం కలిగిన కుటుంబాలు, సాక్ష్యం కలిగిన బిడ్డలుగా మనం ముందుకెళ్ళాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకని వారు తిమోతి లుస్త్రాలోను ఈకొనియాలోను వారు సాక్ష్యం కలిగి జీవించారు. మనందరం అంటారు కదా, బ్రదర్ నాకు ఈ ఊర్లో సాక్ష్యం లేదు కానీ పక్క ఊర్లో సాక్ష్యం బాగుంది అంటుంటారు. కానీ గమనించండి, తిమోతి లుస్త్రాలోను ఈకొనియాలోను అంటే తన ఇంట్లో తన బయట సాక్ష్యం కలిగి జీవించిన తిమోతి. ఇలాంటి తిమోతి లాంటి సేవకులు మనకు ఉండాలని మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. అలాంటి పరీక్షల్లో ముందుకెళ్ళని ప్రభు వాక్యం ద్వారా మనం హెచ్చరించబడతా ఉన్నాం. గమనించండి 5వ అద్భుత సత్యం 16వ అధ్యాయం అపొస్తలుల కార్యములు 16వ అధ్యాయం 3వ వచనంలో రాయబడిన మాట, తనతో కూడా బయలుదేరి రావాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని పరిచర్యకు రావాలని కోరిన పౌలు మన జీవితాల్లో మనం ఎంతమంది కోరుతా ఉన్నాం? పరిచర్యకు మనం కోరుకుంటున్నామా? మనం ఎంకరేజ్ చేస్తున్నామా? ఎంకరేజర్ లాగా ఉంటున్నామా? మనం అంటున్నాము వాడు రాకుంటే బాగుంటుంది, సువార్తకు వీడొద్దు వాడొద్దు, మనమే పోదాం కదా, బస్సు మన సీట్లో ముందు నేనే కూర్చున్నాలా. మన జీవితాల్లో తగ్గింపు గుణం ఉందా? సువార్త పరిచర్యకు పోతున్నప్పుడు
హెచ్చరించే తత్వం ఉందా? సువార్త పరిచయపోతున్నప్పుడు నాకేం దొరుకుతాయి, మార్గంలో నేనేం తినాలా, అది కాదు కావాల్సింది. పరిచయలో ముందుకు వెళ్తున్నప్పుడు మా కొరకు ఎదురు చూస్తున్న పరిచయకులకు నేనేం చేయాలా, మనం తీసుకువెళ్తున్నామా? చాలామంది ఈ పాతకాలంలో సువార్తకు వెళ్తున్నామంటే మాకు తెలిసి పెద్దలు, నాకు తెలిసిన కొన్ని పేర్లు చెప్తాను. రెవరెండ్ సైమన్ పీటర్ గారు, రెవరెండ్ కే మోజెస్ గారు, ఇంకా ప్రియులు పెద్దలు మన సంఘంలో సువార్త పరిచయం చేసిన వారు కొన్ని పాత బట్టలు, కొన్ని వస్తువులు తీసుకొని ఆ ప్రజలకిచ్చి సువార్త పరిచయం కొనసాగించారు. మీకు తెలుసా, మిషనరీస్ ఎలాగో మనల్ని ఆకర్షించారు. వారికి ముందు బట్టలు తీసుకొచ్చారు, తర్వాత వారి దగ్గర ఉండే పీనట్స్ ఇచ్చారు, వారి దగ్గర ఉండే ఆ పొడి పెట్టారు. అప్పుడు మనం ఆకర్షితులమైన. కొంతమంది అన్నారు, అరే సువార్త సేవకు పోతే కడుపు నిండా తినొచ్చురా. అలా కాదు, అలాగా ఆకర్షితులమై ప్రభు పరిచయలో ముందుకు వెళ్ళాలా. కానీ ఈ కాలంలో దేవుని పరిచయకు రావాలని మనము కోరుకుంటున్నామా? ఎలాంటి రంగులు మనం కలిగి ఉన్నాం? 2 రకాలైన మనుషుల్లో కలిగి ఉంటున్నాం. ఎలా రకాలు? లోపల ఒక రకం, బయట ఒక రకం. లోపల ఒక కోరిక, బయట ఒక కోరిక. 2 రకాలైన. ఈ కాలంలో కొత్త ట్రెండ్ వచ్చింది. ఒక కలర్ షూ, ఇంకో కలర్ షూ. ఒక సైడ్ ఒక కలర్, ఇంకో సైడ్ ఒక కలర్. మా పాస్టర్ గారికి 2 రకాల కోట్లు ఉన్నాయండి, ఆయన బాగా వాక్యం చెప్తాడు. కానీ ప్రభువులో దేవుని పరిచయకు హెచ్చరించే బిడ్డలుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకని యూ మస్ట్ బి యూస్ఫుల్ టు ద మాస్టర్. మన ప్రభువుకు ఘనత తెచ్చే బిడ్డలుగా ఉండాలని ప్రభు పరిచయ ద్వారా హెచ్చరించబడతా ఉన్నాం. అందుకని సువార్త పరిచయంలో తనతో పాటు తీసుకుని వెళ్ళే మంచి బిడ్డలుగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుని పరిచర్యకు రావాలని కోరుకున్న అపొస్తలుడైన పౌలు జీవితాల్లో అలాంటి బిడ్డలతో ఉంటున్నామా? మాకు తెలిసి గురు అంటారు రెవరెండ్ పాల్ జాషువా గారు. ఆయన మాకు ఇండ్లంతా ఇచ్చేవాడు. ఆ ఇంట్లో వెళ్ళి మేమే పరిచర్య చేసుకుంటూ ముందుకెళ్ళేవారం. పరిచర్లో ముందుకెళ్ళాం. పరిచర్లో ఘనత వహించిన ప్రభువును కొనియాడాం. పరిచర్లో అనేకుల కొరకు ప్రార్థన చేసే మాట జ్ఞాపకం చేస్తూ ఉన్నా. అందుకని సువార్తలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఇరుకుల్లో చాలామంది సువార్థికులు వారు నీళ్లు గతి లేక మన బాటిల్ తాగుతున్నాం, కానీ ఆ నీటి వడగట్టుకొని ఆ నీరు తాగలేక ఆ కిడ్నీ ఫెయిల్ అయిన సువార్థికులు కూడా ఉన్నారు. చనిపోయిన సువార్థికులు ఉన్నారు. మన మిషనరీస్ కర్నూలు వచ్చి కర్నూలు రోగం తగిలి ఆ రోగం బారిన పడి చనిపోయిన బిడ్డలు కూడా ఉన్నారు. కానీ ప్రభు మనకిచ్చిన ఆరోగ్యకరమైన దివ్యమైన సంఘం ఫ్యాన్ కింద కూర్చొని మనం ప్రభు వైపు చూస్తూ ఉన్నాం. కానీ సువార్తలు పాలుపోసలు ముందుకెళ్తున్నామా? ఈ దినం ప్రత్యేకించుకొని సువార్త పరిచర్యగా ఉంటున్న ఈ దినాల్లో ప్రభు కొరకు ఇంకా ముందు కొనసాగట్టుగా ప్రయత్నం చేద్దాం. 6వ అద్భుత సత్యం, సువార్త పరిచర్యలో పౌలు గారితో ఉన్నవాడు. పౌలు వారితో పరిచర్య చేశాడు. అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయం 5వ వచనంలో గమనించండి. అపొస్తలుల కార్యములు 18వ అధ్యాయం 5వ వచనంలో, సీలయు తిమోతియు మాసిదోనియ నుండి వచ్చినప్పుడు పౌలు వాక్యం బోధించేందుకు ఆతురత గలవాడై యేసుక్రీస్తుని యూదులకు దృఢంగా సాక్ష్యం ఇచ్చుచుండెను. We need a leader to go along with us. అందుకనే పౌలు సువార్త పరిచయంలో తిమోతికి ఇచ్చిన కొన్ని బిరుదులు. మొదటి బిరుదు, అతడు వినయ మనస్కుడు. వినయం కలిగిన బిడ్డలుగా సువార్త పరిచయం చేయాలా. రెండవది, పరిచారకుడుగా ఉండాలా. మనం పరిచారకుడు ఉంటున్నామా? మనం పరిచారము చేయు బిడ్డలుగా ఉంటున్నామా? మనం పరీక్షించుకుందాం. అందుకని ప్రతిసారి కొన్ని ఎగ్జాంపుల్ చెప్తూ ఉంటా. ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉదయం నుంచి సాయంత్రం వరకు మంచి డ్యూటీస్ చేసి సాయంత్రం అవుతూనే ప్రతి శనివారం సాయంత్రం ఇంటికి వెళ్ళి తన పాత బట్టలు ధరించి సంఘంలోకి వెళ్ళి పులిపిట్ మొదలుకొని కింది బెంచ్ ఆ రోడ్డు వరకు ఆ బండ వరకు తుడుచుకుంటూ వెళ్ళేవాడు. ఎందుకండి ఈ పరిచర్య చేస్తున్నా అంటే, దట్ గాడ్ ఆర్డైన్డ్ మీ. నేను ప్రసంగాలు చేయలేను, నేను పాటలు పాడలేను, నేను వాయించలేను, కానీ బండలు మాత్రం చూడగలుగుతా అనే పరిచర్య. అలాంటి తగ్గింపు పరిచర్య ఉందా? అలాంటి పరిచర్య చేసిన బిడ్డలను దేవుడు దీవించును గాక. అందుకనే సువార్త పరిచర్యలో పరిచారకుడుగా ఉండే బిడ్డలుగా ఉండాలా. మనం పరిచారం చే బిడ్డలుగా ఉంటున్నామా? తగ్గింపు గుణం కలిగి జీవించున్నామా? వినయ మనస్కుడుగా ఉంటుండకుండా దుమనస్కుడుగా ఉండే బిడ్డలుగా ఉంటున్నాం. అలాగే ఉండకుండా పరిచర్యలో ముందుకు వెళ్ళాలా. అందుకనే పరిచర్యలో వినయవంతులుగా ఉండే బిడ్డలుగా ఉండాలని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మూడవది, ఆ తిమోతికి ఇచ్చిన బిరుదు, తిమోతి నమ్మకమైన వాడు. 1 కొరింథీ 14వ అధ్యాయం 17వ వచనంలో అతడు నమ్మకంగా పరిచర్య చేశాడు. నమ్మకమైన పరిచర్య మనం చూస్తున్నామా?
నమ్మకమైన పరిచయంలో ముందుకెళ్ళే బిడ్డలుగా ఉంటున్నామని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొక అద్భుత సత్యం, తిమోతికి ఇచ్చిన బిరుదు, అతను మంచి బోధకుడు. 1 కొరింథీ 4:17 అతను మంచి బోధకుడుగా ఉండాలని మాట జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొక బిరుదు ఇచ్చాడు, అతడు బలపరచువాడు, ప్రోత్సహించువాడు. అనేకులను ప్రోత్సహించే బిడ్డలుగా ఉంటున్నామా? నేను కాదు, వారు పాడితే బాగుంటుంది పాట అంటున్నామా? నా వాయిస్ వినపడాలని గట్టిగా పాడుతున్నామా? నా మ్యూజిక్ గట్టిగా వినపడాలని కొడుతూ ఉన్నామా? నా మ్యూజిక్ తగ్గించుకుందాం, అతని మ్యూజిక్ పెంచుదామన్న మాట చెప్తా ఉన్నామా? పాటలో గట్టిగా కొట్టి గిటార్ స్ట్రింగ్స్ దిగిపోయిన దినాలు ఉన్నాయి. కానీ మన జీవితాల్లో ప్రభువును ఘనపరిచే ఆ మ్యూజిక్ వాయిస్తున్నామా? ప్రభువును ఘనపరిచే పాటలు పాడుతున్నామా? ప్రభు ఘనపరిచే తగ్గింపు కనుక స్వార్థ సేవ చేస్తున్నామా? ఈరోజు మీ ముందుండే ఈ కూజ, ఈరోజు మీ ముందుండే ఈ బెంచెస్ చకచకా మెరుస్తున్నాయంటే దీని వెనక కొంచెం కష్టపడుతున్నారు. దీని వెనుక తుడిచే బిడ్డలు ఉన్నారు, దీని వెనుక కష్టపడే బిడ్డలు ఉన్నారు. ఆ పరిచర్య నేను చేయగలుగుతున్నానా? ఆ పరిచర్య కోసం నేను ప్రయాసపడుతున్నానా? అలా పరిచర్య చేయ బిడ్డలుగా ఉన్నప్పుడు దేవుడు నేను దీవిస్తాడు. ఇంకా అపోస్తలుడైన పౌలు తిమోతికి ఇచ్చిన ఇంకొక పేరు, స్థిరమైన వాడు, నిష్కపటమైన వాడు, లేఖనములను ఎరిగిన వాడు. లేఖనములు ఎరిగిన వాడు అనే మాట జ్ఞాపకం చేస్తూ 2 తిమోతి 3:14-15 గమనించండి. 2 తిమోతి 3:14-15 అపోస్తలుడైన పౌలు అతనికి ఇచ్చిన పేరు, క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసం ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీవు ఎరుగు కనుక నీవు నేర్చుకునే రూఢిని తెలుసుకున్నవి ఎవరి వల్ల నేర్చుకుంటావో ఆ సంగతి తెలుసుకుని వాటి యందు నిలకడగా ఉండుము. మనం తెలుసుకుంటున్నామా? మన ఇంట్లో ఎన్ని బైబిల్ ఉన్నాయో నీకే తెలియదు. కానీ మీకు తెలుసు, యోహాను సువార్త 3:16 పాస్టర్ గారు అడిగితే ఈ వాక్యం ఒకటి చెప్పురా అని తల్లిని చెప్పింటాడు. ఎందుకు తెలుసా? తల్లిదండ్రులే వాక్యం చదవరు, పిల్లలకేం చెప్తారు? తల్లిదండ్రులే బైబిల్ ఓపెన్ చేయరు, పిల్లలకేం బోధిస్తున్నారు? సండే స్కూల్ ఊరా అంటున్నాము, వాడు ప్రశ్నించే మాట ఏం తెలుసా? నువ్వేనావా సండే స్కూల్? కానీ మనం పిల్లల్ని పంపిస్తాం, మనం బైబిల్ చదవం, పిల్లలకు బోధిస్తూ ఉన్నాం. మనం ప్రభు వైపు బల్లో ఏదో నామకార్థం తీసుకుంటూ ఉన్నాం, కానీ పిల్లల వైపు చూస్తున్నాం, రే నువ్వు తీసుకోవద్దని. వాక్యంలో హెచ్చరించే బిడ్డలుగా ఉండాలంటే తల్లి అయినా అవ్వ అయినా వారిలాగా మన పిల్లల్ని సిద్ధపాటు చేయటకు ప్రభు మనల్ని ప్రోత్సహించును గాక. కాబట్టి లేఖనమును ఎరిగిన తిమోతి, లేఖనము మనం ఎరుగుతున్నామా, చదువుతున్నామా? చదివి బిడ్డలుగా ఉంటే దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదించును గాక. అందుకనే ప్రభు అపోస్తలుడైన పౌలు ద్వారా పాల్ స్టేట్మెంట్స్ టు తిమోతి ఏమని స్టేట్మెంట్స్ ఇచ్చాడు తెలుసా? పౌలు తిమోతిని పొగిడాడు, కానీ ఇప్పుడు పౌలు తిమోతికి ఇచ్చిన 3 బిరుదులు. ఏం బిరుదులు తెలుసా? మొట్టమొదటి బిరుదు, మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 1:2 మొదటి తిమోతి 1:2 విశ్వాసం బట్టి నా నిజమైన కుమారుడగు తిమోతి. మనం అంటున్నామా? మన పిల్లల్ని మనమే అనం ఒకసారి, అరే నువ్వు నాకు పుట్టలేదు పోరా అంటుంటాం. కానీ తిమోతికి ప్రభు ఇచ్చిన అపోస్తలుడైన పౌలు ద్వారా ఇచ్చిన మొట్టమొదటి బిరుదు, హి ఈజ్ మై డియర్ సన్, నా నిజమైన కుమారుడు. 2వ బిరుదు 1 కొరింథీ 4:17 1 కొరింథీ 4:17 రాయబడిన మాట, నా నమ్మకమైన కుమారుడు. 1 తిమోతి 4:17 చెప్పిన మాట. ఇందు నిమిత్తమై ప్రభునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు తిమోతి. ఇది ఈజ్ డిక్లేరింగ్ దట్ హీ ఈజ్ అ సన్ అన్నమాట. 3వ స్టేట్మెంట్ 2 తిమోతి 1:1 అపోస్తలుడైన పౌలు తిమోతికి ఇచ్చిన 3వ బిరుదు, క్రీస్తు యేసునందు జీవుని బట్టి వాగ్దానం బట్టి దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైన పౌలు ప్రియ కుమారుడు తిమోతి. ఈ 3 స్టేట్మెంట్స్ కుమారుడుగా డిక్లేర్ చేస్తున్నాడు అపోస్తలుడైన పౌలు. ఉదయకాలము పౌలు తిమోతిలో చూసిన అద్భుతమైన శైలి, ఆ తిమోతి ప్రభు కొరకు ఏం చేశాడు. తర్వాత పాల్ అడ్రసెస్ తిమోతి ఏమని పిలుస్తూ ఉన్నాడు, మనం ఏమని పిలుస్తూ ఉన్నాం, సంఘ కాపురులను మనం ఏ రీతిగా సంబోధిస్తూ ఉన్నాం. కానీ గమనించండి, వి లెర్న్ ఫ్రమ్ పాల్ హౌ ఈజ్ అడ్రస్సింగ్ టు తిమోతి. మొట్టమొదటిది అపోస్తలుడైన పౌలు తిమోతిని ఏ రీతిగా పిలుస్తున్నాడు. కొలస్సీయులకు రాసిన పత్రిక 1:1 చెప్పిన మాట, సహోదరుడైన తిమోతి.
ఎంత అద్భుతమైన మాట! ఆయన మాట చూడండి. అందుకని తిమోతి ప్రభు కొరకు ప్రాణత్యాగం చేయటకు వెనకాడలేదు. ప్రభు పరిచర్య కోసం ముందుకెళ్ళి తన కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేసిన తిమోతిని మాట చూస్తూ ఉన్నాం. అందుకని సహోదరుడు తిమోతిని మాట చూస్తూ ఉన్నాం. రెండవది, క్రీస్తు యేసు దాసుడైన తిమోతి, ద క్రెడిబిలిటీస్ ఆఫ్ తిమోతి అని చూస్తూ ఉన్నాం. మూడవది, దేవుని పరిచారకుడకు తిమోతి. మొదటి దశలోకి రాసిన పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. 4వ అడ్రస్ టు తిమోతి బై పాల్, నా జత పనివాడైన తిమోతి. తిమోతిని గురించిన ఈ అద్భుతమైన శైలి చూస్తున్నప్పుడు దేవుడు ఏ రీతిగా అపొస్తలుడైన పౌలు ద్వారా తిమోతిని వాడుకున్నాడని మాట చూస్తూ ఉన్నాం. ఇంకా క్రెడిబిలిటీస్, అతను వాడిన మాట శైలిలో దైవజనుడైన తిమోతి. మొదటి తిమోతి 6వ అధ్యాయం 11వ వచనంలో, తర్వాత మొదటి తిమోతి 4వ అధ్యాయం 14వ వచనంలో, వరములు కలిగిన తిమోతి, నీ వరములను పరిచర్య కోసం ప్రభు పనిలో నమ్మకంగా వాడు తిమోతి అని హెచ్చరించిన అపొస్తలుడైన పౌలు. మనకున్నాయా? ఎలాంటి వరములు కలిగి ఉన్నాం? ప్రార్థన చేసినప్పుడు కళ్ళు తెరిచే వరం, అందరు కళ్ళు మూసుకున్నప్పుడు మనం కళ్ళు తెరిచే వరం కదా. అందరూ చందేస్తే మనం ఒట్టి కానుక వేసే వరం. అలాంటి వరాలు కాదు మనం కోరుకునేది. దేవుని కొరకు మనము చక్కగా దాన గుణం ఇచ్చే వరం ఉందా? ప్రభు పరిచర్య కోసం నా యావదాస్తిని ఇచ్చే వరం ఉందా? ప్రభు పరిచర్య కోసం నా జీవితం త్యాగం చేసే వరం ఉందా? అలాంటి వరాలు కలిగి ముందుకెళ్ళాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఎక్కడ నోటు జల్లకుండా తీసుకొచ్చి సంఘంలో వేసే వరం ఉందా మనకు? అదే చేస్తున్నారు. అందుకనే సంఘ సెక్రటరీ, ట్రెజరర్ గారు ప్రతిసారి మినిమము ఒక 100 నోట్లు బయటకు వస్తాయి. ఎందుకు? అవి చల్లని నోట్లు. కొన్నిసార్లు ఎక్కడ పోని నోట్లు, ఎక్కడ పోకుంటే ఎక్కడ చల్లుతాయి? సంఘంలో. ఎక్కడ చల్లనోడు ఆడిపోతాడు? బైబిల్ కాలేజీ పోతాడు. కానీ గమనించండి, ప్రభు పరిచర్య కోసం ఉన్నతమైన వాటిని ఇస్తున్నామా? ప్రభు పరిచర్య కోసం త్యాగపూరితమైన సేవ చేస్తున్నామా? ప్రభు పరిచర్య కోసం యు గివ్ ద బెస్ట్ అనే మాట ఇస్తున్నామా? మనం ఇస్తున్నామా? పరిచర్య కోసం తిమోతి చేసిన ప్రాణత్యాగం, పరిచర్య కోసం ప్రభు హెచ్చరించిన మాటలు, పరిచర్య కోసం ప్రభు చేసిన ఆ ప్రాణత్యాగంలో మనం కొంచెమైనా చేస్తున్నామా? క్రిస్మస్ వచ్చిందంటే మన ఇంట్లో ఏం చేస్తారు? మంచి పంచభక్ష పరమాన్నాలు, బూరెలు, గారెలు, కర్జికాయలన్నీ చేస్తూ ఉంటాం. అన్నీ చేసిన తర్వాత పక్కింటి వాళ్ళకి ఏమి ఇస్తామంటే మాడిపోయినటివి, సొట్టనివి, పొంగనివి. ఎందుకు? వాడు నాకు అవి ఇచ్చినాడు కాబట్టి. Do you give the best? Do you give the best to your neighbor? నా పొరుగు వాడేవాడని సాక్ష్యం చెప్పి ముందుకు వెళ్తూ ఉంటాం. నా పొరుగు వాడేవాడని వాగ్దానపూరితంగా బలలో తీసుకుని ముందుకు వెళ్తూ ఉంటాం. కానీ ఇంటికి వెళ్ళినాక నా పొరుగు వాడేవాడు అంటే ఏం చేస్తాం తెలుసా? సొట్టమైనవి, పొంగనివి, అసలు పనికిరానివి పక్కింటోనికి ఇచ్చేది. బ్రదర్ ప్లీజ్ హ్యావ్ ఇట్. వాడు తీసుకుని వాడేం చేస్తాడు? వాడు నీకు నెక్స్ట్ పండగ వాడవి ఇస్తాడు. మన జీవితంలో వాట్ బెస్ట్ యు ఆర్ గివింగ్ టు ద లార్డ్. దేవుని దగ్గర మాత్రం ఇలాంటి చేయొద్దండి. ప్రభు మహిమ కోసం ప్రాణత్యాగం చేసిన వారు, ప్రభు మహిమ కోసం వారు తమ పొలములను నమ్మి అపొస్తలుల పాదముల వద్ద పెట్టిరి. అలా చేస్తున్నామా మనం? దాచి ఉంచిన 2 చచ్చిపోయారు, కానీ దాచి ఉంచే బిడ్డలుగా కోరుకుంటున్నాం. ప్రభు మన పాట పాడుతున్న బిడ్డ సంఘం కాపులు, దశమ భాగంలో దేవునివే. కానీ దశమ భాగం తీసుకొస్తున్నామా? దశమ భాగం మాత్రం దేం, దశమ భాగంలో కూడా దశమ భాగం, దాంట్లో కూడా దశమ భాగం మనం ఎంచి పట్టి ఇస్తున్నప్పుడు దేవుడు లెక్క అడిగేది నువ్వు వేసిన 2 కాసులు కాదు, నీ దగ్గర డబ్బును లెక్క అడుగుతున్నాడు. మనం ఏం చూస్తాం తెలుసా? వాక్యంలో ఆమె 2 కాసులు వేసింది పాస్టర్ గారు, నేను కూడా 2 కాసులు వేస్తాను. 2 కాసులు కాదు ప్రభు కోరుకునేది, నువ్వు దాచి ఉంచిన డబ్బును ప్రభు లెక్క అడుగుతున్నాడు. ఒకరోజు మనం ఈ లోకంలో బాటసార్లం, యాత్రికులను తెలిసి కూడా మనం వెదిలి వెళ్ళే ఈ బొంది ప్రాణం కోసం మనం ప్రయాసపడే ప్రాణత్యాగం అలా ఉండకుండా ప్రభు వారి కోసం ముందుకెళ్దాం. ఇంకా గమనించండి, పాల్ తిమోతి చెప్పిన మాట, ఇతరులను క్షమించే గుణం, ఇతరుల గురించి ప్రార్థించే గుణం పౌలు చెప్తున్నాడు. విలియం బూత్ టక్కర్ అని మీకు తెలుసు, ద గ్రేట్ మ్యాన్ హూ స్టార్టెడ్ సాల్వేషన్ ఆర్మీ ప్రారంభం చేసిన విలియం బూత్ టక్కర్ ఆయన కొడుకైన ప్రేమ్ బూత్ను తీసుకుని వెళ్ళి ఒకరోజు మంచిగా ఒక క్లబ్లో ఒక మూలకొంచాడు.
అందరూ తాగుతున్నారు, తిరుగుతున్నారు. మా నాన్న నన్ను ఎందుకు తీసుకొచ్చాడు ఇక్కడికి? మామూలుగా పిల్లల్ని ఎక్కడికి తీసుకుపోతాం? పార్కు, పిక్నిక్, ఆ మంచి వ్యాలీకి, సైకిల్ రేస్కు, ఒక ఎంటర్టైన్మెంట్కి తీసుకుని వెళ్తా ఉన్నాం. కానీ విలియం బూత్, ద మ్యాన్ హూ స్టార్టెడ్ సాల్వేషన్ ఆర్మీ, ఎందుకు తీసుకెళ్ళాలి తెలుసా? ఆయన తీసుకుని వెళ్ళి తన 10 సంవత్సరాల కుమారుణ్ణి చెప్పాడు, నాయనా వీళ్ళందరి కోసం నువ్వు ప్రార్థన చేయాలా. వీళ్ళందరూ మార్గం తప్పి తిరుగుతున్నారు. వీరందరూ వారి వారి మార్గంలో ఒంటరిగా వెళుతూ టక్కరిగా వెళ్తూ ఉన్నారు. కాబట్టి యువర్ డ్యూటీ టు ప్రే ఫర్ దెమ్, వాళ్ళ కోసం ప్రార్థన చేయి. అందుకని ఆ రోజు నుంచి విలియం బూత్ ప్రారంభించిన సాల్వేషన్ ఆర్మీలో 2 సింబల్స్ ఉంటాయి. ఒకటి యేసు రక్తము, ఆ తర్వాత యేసు కొరకు మనం ఏం చేయాలంటే ఫైర్, అగ్నిలాగా మండాల. అందుకని సాల్వేషన్ ఆర్మీ స్లోగన్ ఫైర్ అండ్ బ్లడ్ వారి మీద ఉంటుంది సింబల్స్. ఆ రోజు నుంచి ప్రభు కోసం పరిచర్య చేసే బిడ్డలుగా ఉంటున్నారు. మనం ప్రభు కోసం అర్హతగా ఉంటున్నామా? మీకు తెలుసు, ద గ్రేట్ లేడీ కాల్డ్ క్యారెట్ అండ్ బూమ్ ప్రభు పరిచర్య కోసం రష్యాలో ప్రాణత్యాగం చేసింది. అందరూ సంఘంలో యేసుక్రీస్తు బొమ్మ మీద ఉమ్ము వేసి తొక్కి పోతుంటే ఆ బిడ్డ, బ్లాండినా అనే ఒక బిడ్డ, ఆ బొమ్మ తీసుకొని తన ఫ్రాక్ తుడుచుకొని ఆ ఫ్రాకు ఆ బొమ్మ ఉమ్ము తుడిచివేసి ఆ ఫోటో తీసుకుని అనిందంట, జీసస్ ఈజ్ మై రియల్ సేవియర్. ఆమెను తీసుకుని వెళ్ళి బ్లాండినాను చంపేశారు. షీ బికేమ్ ఎ మార్టియస్. ఆమె ప్రభు కోసం ప్రాణత్యాగం చేసింది. సిలువ స్వార్థలు ఆ రీతిగా ఉండే బిడ్డలుగా మనం ఉంటే ప్రభుకు దేవునికి స్తోత్రాలు. కానీ అపోస్తలైన పౌలు తిమోతిలో గమనించిన 3 మైనస్ పాయింట్స్ కూడా చెప్తా ఉన్నా. నంబర్ 1, పిరికితనం. ప్రభు కొరకు పిరికిగా జీవించాడు, ప్రభు కొరకు సిగ్గుపడ్డాడు, ప్రభు కొరకు శారీరక బలహీనతలో ఉన్నాడు. 2 తిమోతి 1వ అధ్యాయం 7వ వచనం, 2 తిమోతి 1వ అధ్యాయం 8వ వచనం, 1 తిమోతి 5వ అధ్యాయం 23వ వచనంలో అతడు సిగ్గుపడ్డాడు, పిరికితంగా జీవించాడు. కానీ ప్రభు కొరకు సాక్షిగా జీవించటకు ప్రయత్నం చేశాడు. మన జీవితంలో అరుదుగా ఉంటున్నామా? చివరిగా 2 నిమిషాల సందేశాన్ని ముగిస్తాను. క్రీస్తు శకం 97వ సంవత్సరంలో ఏథెన్స్లో తిమోతి అనే ఒక మంచి పేరు గల ఆ వ్యక్తి, ప్రభు కొరకు ఘనంగా ఎంచబడిన ఈ వ్యక్తి రాళ్లతో కొట్టబడి, ఊరి మధ్యలో తీసుకుని వచ్చి రాళ్లతో కొట్టబడి, బెత్తాలతో కొట్టబడి చంపబడ్డ తిమోతి. అంతకుముందు మీకు తెలుసా, అపొస్తలుల కార్యములు మీ బైబిల్లోనే ఉంది, నేను కొత్తగా చెప్పడం లేదు. అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయంలో పేతురు ఎదుట యాకోబు చంపబడ్డాడు. పేతురు ఎదుట పేతురు భార్య చంపబడింది. పేతురు చంపబడుతున్నప్పుడు అతని కళ్ళల్లో సంతోషం ఉంది. అతడు అన్నాడు, మై లార్డ్ ఇస్ సో గ్రేట్, నా దేవుడు సజీవుడు అని చెప్పాడు. అతడు ప్రభు కొరకు ప్రాణత్యాగం చేశాడు. తిమోతి కూడా ప్రభు కోసం కొట్టబడ్డాడు. తన 95వ సంవత్సరం, క్రీస్తు శకం 95వ సంవత్సరంలో జైల్లో ఉంచబడిన తర్వాత 2 సంవత్సరాలుగా కొట్టబడి, 2 సంవత్సరాలుగా నీవు క్రీస్తు కొరకు నువ్వు ఒప్పుకోవద్దు, క్రీస్తు నీ దేవుడిగా నువ్వు ఒప్పుకోవద్దు అని చెప్పినా కూడా ప్రభు కొరకు ప్రాణత్యాగం చేసిన తిమోతి ఆఫ్టర్ 2 years ఆ కొట్టబడిన తర్వాత, బెత్తాలతో కొట్టబడి రాళ్లతో కొట్టబడిన తర్వాత 2 రోజులు అదే వీధి మధ్యలో ఉండి ఎవరు మంచినీళ్ళు కూడా ఇవ్వని తిమోతి 2 దినాల తర్వాత చచ్చిపోయాడు. ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేస్తున్నంటే, ప్రభు పరిచర్లో ప్రాణత్యాగం చేసిన తిమోతి. ఆ పరిచర్లో మనం ఉంటున్నామా? అలాంటి స్వార్థ ప్రభు నుంచి కోరుతున్నాడు, అలాంటి త్యాగపూరితమైన స్వార్థ ప్రభు నుంచి కోరుతున్నాడు. అలా ఉంటే మనం ఇష్టపడుతున్నామా? అలా ఉండే బిడ్డలు దేవుడు దీవించి ఆశ్రయించిన కాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు, స్తోత్రాలు. ఘనమైన అర్హమైన పాత్రగా వాడబడ్డ తిమోతి ఘనమైన అర్హమైన పాత్రగా ఉంటూ ప్రభు పరిచర్లో అనేకులను ప్రోత్సహించి, అనేకుల నిమిత్తం ప్రార్థన చేసి, అనేకుల నిమిత్తం కన్నీళ్లు విడిచిన తిమోతిని ప్రభు ముందు ఉంచారు. మా ప్రభుని వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలం మరొకసారి అలాంటి పరిచర్కు మమ్మల్ని సిద్ధపాటు కలిగి ప్రభు ఆ పరిచర్లో ముందుకెళ్ళి బిడ్డలుగా మమ్మల్ని దీవించి ఆశ్రయించుకుని ప్రార్థన చేస్తూ, ప్రభు ఆ పరిచర్కు మనందరినీ సిద్ధపాటు కలిగి సిద్ధపడి మా ప్రభు ముందుకెళ్ళి బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ, ఆ రీతిగా పరిచర్లో పాలుభాగస్తుల ముందుకు వెళ్తున్న కోల్ సెంట్రల్ తెలుగు బాప్టిస్ట్ సంఘ స్వార్థ సేవ బృందాన్ని, పర్యవేక్షణ బృందాన్ని, సంఘ స్టాండింగ్ కమిటీ వారిని, సంఘస్థులందరినీ దీవించి ఆశ్రయించి ప్రభుని పరిచర్య కోసం వాడుకున్నామని యేసు దీవెన ప్రార్థన చేస్తున్నాం తండ్రి.